హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్లో మీరు చెప్పిన క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి మేడం అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్స్ చెప్పటం జరిగింది. నేను ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నిజమే చాలా వరకు మనము క్వశ్చన్స్ అడిగారు. ఏమని, పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అనేసి, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించారు అనేసి, అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ సెక్షన్ కింద పోలవరం జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించబడింది అనేసి, అలాగే ఏపీ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద రైతులకు మెరుగైన ధర లభించేలాగా ఆదాయాన్ని పెంచే స్కీమ్ ఒకటి, నరసింహం కమిటీకి సంబంధించి, అలాగే ఇంకా మ్యాంగో షవర్స్ అంటే ఏంటి అనేసి మనం చదువుకున్నాము. అలాగే కరేవా అన్నటువంటి ల్యాండ్ గురించి చదువుకున్నాము. క్యోటో ప్రోటోకాల్ సమావేశం గురించి చూసుకున్నాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి చెప్పుకున్నాము. అలాగే మనకి విపత్తు నిర్వహణకి సంబంధించి చెప్పుకున్నాము. ఇవాళ ఈ వీడియోలో కూడా మళ్ళీ విపత్తు నిర్వహణ గురించి ఇంకొక ఆర్టికల్ రావటం జరిగింది. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి చెప్పుకున్నాము. ఆకస్మిక వరదలకి సంబంధించి చెప్పుకున్నాము. బెసెల్ కన్వెన్షన్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. అలాగే హైదరాబాద్ డిక్లరేషన్ అన్నటువంటి దాన్ని చదువుకున్నాము. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆసియా పసిఫిక్ అధ్యక్షుడి గురించి చూసాము. ప్రపంచ పోటీతత్వ సూచికలో భారతదేశ ర్యాంక్ చదువుకున్నాము. అలాగే మైత్రి దివాస్కి సంబంధించి మనకి తెలుసు. అలాగే ఔరంగాబాద్ పేరుని మహారాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది అనేసి, అలాగే ఏ దేశ అధినేతగా ఒలాఫ్ స్కాల్జ్ ఎన్నికయ్యారు అనేసి, ఇంకా మనం ఏమేం చదువుకున్నాము, ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ అన్నటువంటి దానికి సంబంధించి మొబైల్ యాప్, అలాగే పెగాసస్ ఆరోపణల మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ, అలాగే బ్రిక్స్కి సంబంధించి బ్రిక్స్ 2022కి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది అనేసి, జాతీయ బాలికా దినోత్సవం గురించి, మొదటి స్వదేశీ విమాన వాహక నౌక గురించి, అలాగే ఇంకా ఏమేం చదువుకున్నాం, ప్రభుత్వ గోధుమ ఉత్పత్తిలో భారతదేశ ర్యాంక్ ఎంత అనేసి. ఇలా మనం చూస్తే భారతదేశంలో జీఎస్టీని ఏ రాష్ట్రంలో అమలు చేశారు అనేసి, అలాగే రిట్కి సంబంధించి ఏ రిట్ని కోర్టు ముందు హాజరుపరచడాన్ని తెలియజేస్తుంది అనేసి, అలాగే ప్రాథమిక హక్కుల్లో పిల్లల యొక్క శ్రమ దోపిడీని నిరోధించడానికి సంబంధించిన ఆర్టికల్ని చదువుకున్నాము. విద్యా హక్కుకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం గురించి చదువుకున్నాము. ఇలా చాలా వరకు క్వశ్చన్స్ మనం చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి రావటం జరిగింది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి అనేసి, అలాగే భారతదేశంలో పెద్ద నోట్ల రద్దుకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అన్నట్టుగా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అన్నట్టుగా చదువుకున్నాము. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చదువుకున్నామండి. సో మీరు కనుక కరెక్ట్గా క్లాసెస్ విని నోట్స్ చేసుకొని రివిజన్ చేసుకుని ఉంటే ఈ ఎగ్జామ్లో చాలా వరకు కూడా అటెండ్ చేయడానికి వీలు అనేది ఉండింది. సరే, ఇవాళ ఈ వీడియోలో మనం 2022 ఆగస్టు 1వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతి వనరుల దోపిడీకి సంబంధించి. మనం చూస్తే చాలా వరకు అక్రమ త్రవ్వకాలు అనేవి జరుపుతూ ఉన్నారు. అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, రాతి క్వారీలు కావచ్చు, లేదంటే గనులు కావచ్చు, ఏవైనా కానీ. అయితే వీటిని అడ్డుకునేందుకు పోలీసులు కానీ ఇంకెవరైనా ప్రయత్నించినప్పుడు వాళ్ళని కూడా చంపేసే ఘటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. హర్యానాలో ఆరావళి కొండల్లో రాతి గనుల అక్రమ తవ్వకాల మీద దర్యాప్తు జరుపుతున్నటువంటి ఒక డిఎస్పీని మైనింగ్ మాఫియా ట్రక్కుతో కొట్టి దారుణంగా చంపేసింది. అలాగే గుజరాత్లో బోర్సాద్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వెహికల్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ని ఆ దుండగులు ఢీకొట్టి పారిపోయారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీ శివార్లో ఒక తనిఖీ కేంద్రం దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఎస్ఐ ఒక వెహికల్ని ఆపేందుకు ప్రయత్నిస్తే ఆమెని వాహనంతో తొక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆసుపత్రిలో ఆమె మరణించటం జరిగింది. ఇలాంటి ఘటనలన్నీ కూడా రీసెంట్గా జరిగినటువంటివే. అంతేకాకుండా అక్రమంగా తవ్వినటువంటి ఇసుక కానీ మట్టి కానీ వీటిని తరలించేటటువంటి ట్రక్కులు ఢీకొని చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. మనం చూస్తే ఆరావళి కొండలు అన్నటువంటివి రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల గుండా సాగుతూ ఉంటాయి. అయితే ఇవి రకరకాల జంతువులు, పక్షి జాతులకి నెలవుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొండలన్నీ ధ్వంసమవుతున్నాయి. పొలాలన్నీ క్వారీలుగా మార్చేస్తూ ఉన్నారు. భారీ నెట్వర్క్ ఉండటంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మైనింగ్ కార్యక్రమాలు అనేవి సాగుతూ ఉన్నాయి. నెంబర్ ప్లేట్లు లేకుండా ట్రక్కులు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నవి చాలా ఉన్నాయి. అంటే ట్రక్కు డ్రైవర్లు నాటు తుపాకులతో పోలీసులతో కూడా తలపడేటటువంటి ఘటనలున్నాయి. కోట్ల రూపాయల లావాదేవీలతో సాగే అక్రమ తవ్వకాల వ్యాపారంలో
ఒక్క మాఫియా మాత్రమే కాకుండా అక్కడి స్థానికులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టుగా కథనాలు ఉన్నాయి. అయితే రాజస్థాన్లో దాదాపు 25% ఆరావళి పర్వత ప్రాంతం అనేది నాశనమైంది అన్నట్టుగా సుప్రీంకోర్టు సాధికార కమిటీ 2018లోనే తేల్చటం జరిగింది. రాజస్థాన్, హర్యానాల్లో 30% దాకా ఆరావళి పర్వత శిఖరాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా సేవ్ ఆరావళి ట్రస్ట్ అనేటటువంటిది వెల్లడించింది. అక్రమ తవ్వకాలను నిరోధించలేకపోవటం మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలోనే కేంద్రం మరియు హర్యానా ప్రభుత్వాల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేయటం జరిగింది. అంటే మనకిక్కడేంటి, ఈ విధ్వంసం అనేది ఒక పక్క జరుగుతోంది, దానివల్ల ప్రాణాలు కోల్పోయేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మనము ప్రకృతి మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపిస్తామో ప్రకృతి మనకి కూడా మళ్ళీ తిరిగి అదే ఇస్తుంది. కాబట్టి మనం ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తవ్వకాలకి సంబంధించి గవర్నమెంట్ అనేది కొంతమందికి కొన్నింటిని లీజుకి ఇస్తుంది. అవి సరిగ్గా నడిచేలాగా చూసుకుని ఈ అక్రమ త్రవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. క్వశ్చన్ చూడండి. పర్యావరణ కేసుల్ని పరిరక్షించటానికి మరియు దానికి సంబంధించిన నిర్ణయాల్ని వేగంగా అమలు చేయటానికి చట్టబద్ధమైన సంస్థగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎప్పుడు? 2010వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ వచ్చిన తర్వాత లాక్డౌన్ని తీసుకొచ్చిన కారణంగా ఎవరైతే వీధి వ్యాపారులు ప్రభావితమయ్యారో అలాంటి వాళ్ళ జీవనోపాధిని మళ్ళీ తిరిగి ప్రారంభించటానికి వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ లోన్ని అందించటం కోసం ప్రధానమంత్రి PM స్వనిధి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయటం జరిగింది. ఒక స్కీమ్ని తీసుకురావటం జరిగింది. PM స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మనకి ఆల్రెడీ మనం చూస్తే 2014వ సంవత్సరంలోని వీధి వ్యాపారుల జీవనోపాధి సంరక్షణ, వీధి విక్రయాల నియంత్రణ చట్టం 2014 అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం కింద ఆయా వర్గాలకి సంబంధించి జీవనోపాధి హక్కుల యొక్క రక్షణ, సామాజిక భద్రత, వీధి వ్యాపార నియంత్రణను చేపట్టడం ఇలాంటివన్నీ ఉన్నా కూడా అవి అమలు కాలేదు. అయితే తర్వాత ఈ కోవిడ్ దాటికి దెబ్బతిన్నటువంటి వీళ్ళకి మూలధన పరిపతి అంటే ఏంటి, క్యాపిటల్ లోన్ని ఇవ్వటం కోసం ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి లేదా PM స్వనిధి అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద పట్టణాల్లో ఉండేటటువంటి వీధి వ్యాపారులకి తక్కువ వడ్డీకి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాల్ని అందించటం జరుగుతుంది. దాంతో వాళ్ళ యొక్క జీవనోపాధుల్ని మెరుగుపరచాలి అన్నటువంటిది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ చిరు వ్యాపారులకి లబ్ధి పొందాలి అంటే ఇందులో కొన్ని దిద్దుబాటు చర్యల్ని తీసుకోవాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి. COVID-19 లాక్డౌన్ కారణంగా ప్రభావితమైన వీధి వ్యాపారులకి వారి జీవనోపాధిని తిరిగి ప్రారంభించటానికి వర్కింగ్ క్యాపిటల్ లోన్ని అందించటం కోసం PM స్వనిధిని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ రోజున ప్రారంభించింది? ఏ రోజున? జూన్ 1వ తేదీ 2020లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PRS లెజిస్లేటివ్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర చట్టాల వార్షిక సమీక్ష 2021 పేరుతో ఒక నివేదికను విడుదల చేయటం జరిగింది. ఆ నివేదిక ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో కలిపి 500కు పైగా బిల్లుల ఆమోదం పొందితే వాటిలో 44% అసెంబ్లీలో బిల్లు పెట్టిన ఒక్క రోజులోపే పాస్ అయిపోయాయి. మనం చూస్తే 2021లో కర్ణాటకలో అత్యధికంగా ఇలా 48 బిల్లులు ఆమోదం పొందాయి. 2020లో కూడా దీంట్లో అత్యధిక వాటా కర్ణాటకదే, అత్యల్పం వచ్చేసి ఢిల్లీ అన్నమాట. అలాగే 5 రాష్ట్రాలు మాత్రమే 50% పైగా బిల్లుల్ని ఆమోదించటానికి 5 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి. అవేంటి అంటే కర్ణాటక, కేరళ, మేఘాలయ, ఒడిశా మరియు రాజస్థాన్. కేరళలో 94% బిల్లులు వాటిని సభలో ప్రవేశపెట్టిన 5 రోజుల తర్వాతే ఆమోదం పొందాయి. అలాగే ఆర్డినెన్స్లకి సంబంధించి చూస్తే దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు అత్యవసర ఆదేశాల్ని జారీ చేయటం జరిగింది, అంటే ఆర్డినెన్స్ని జారీ చేయటం జరిగింది. ఈ జాబితాలో ప్రథమ స్థానం కేరళదే ఉంది. అక్కడి ప్రభుత్వం 144 ఆర్డినెన్స్లని జారీ చేసింది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత మహారాష్ట్ర ఉన్నాయి. అయితే వీటిలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మొత్తం 20, కేరళలోకి వచ్చేసరికి మొత్తం ఈ 144 ఆర్డినెన్స్లో 33 ఆర్డినెన్స్లు చట్టరూపం దాల్చాయి.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, గత ఏడాది అత్యధిక ఆర్డినెన్సుల్ని జారీ చేసిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అత్యధిక ఆర్డినెన్సుల్ని జారీ చేసింది? కేరళ. మనం చూస్తే ఈ ఆర్డినెన్సులు చట్టరూపం దాల్చడానికి సంబంధించి మనం కన్సిడర్ చేసినా కూడా కేరళలో 33 ఇలాంటి ఆర్డినెన్సులు చట్టరూపం దాల్చాయి. ఆ తర్వాత 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విపత్తులకి సంబంధించి. భారతదేశంలో భౌగోళిక, అలాగే శీతోష్ణ స్థితి పరంగా, అలాగే ఆర్థిక పరంగా, సామాజిక పరిస్థితుల కారణంగా కూడా మన దేశం పెద్ద సంఖ్యలో ప్రకృతి విపత్తులు లేదంటే మానవకారక విపత్తుల్ని ఎదుర్కొంటూ వస్తోంది. దానికి తోడుగా అధికంగా జనాభా పెరిగిపోవటం, పట్టణీకరణ పెరగటం, పారిశ్రామికీకరణ, అలాగే అశాస్త్రీయ పద్ధతుల్ని ఆచరించటం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల కూడా ఆ విపత్తుల యొక్క దుర్బలత్వం అనేటటువంటిది పెరిగిపోతూ వస్తోంది. అయితే మన దేశంలో విపత్తులు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఏంటి అంటే మన దేశ భౌగోళిక నిర్మాణం. అసలు భౌగోళిక దుర్బలత్వం అంటే ఏంటి అంటే విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి మన భారతదేశాన్ని మొత్తం 5 ప్రత్యేక ప్రాంతాలుగా విభజించటం జరిగింది. అవి ఏంటి అంటే 1వది వచ్చేసరికి హిమాలయ ప్రాంతం అన్నటువంటిది, 2వది వచ్చేసి ఉత్తర మైదానం అన్నటువంటిది, 3వదేమో ద్వీపకల్ప పీఠభూమి అనేసి, 4వది తీర ప్రాంత మండలం అని, 5 ఎడారి ప్రాంత మండలం అని, ఇలా 5 ప్రత్యేక ప్రాంతాలుగా విభజించారు. అయితే మన దేశంలో వార్షిక వర్షపాతంలో సుమారు 75% వర్షం కేవలం నైరుతి ఋతుపవనాలు అంటే ఏ కాలం? జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే కురుస్తుంది. ప్రతి 7-8 ఏళ్లకు ఒకసారి దేశంలో తీవ్ర కరువు అనేది సంభవిస్తుంది. 1980 నుంచి 2010 మధ్య కాలంలో 4 సార్లు కరువు కాటకాలు అనేవి వచ్చాయి. అయితే పేదలు తమ యొక్క మనుగడ కోసం అనివార్య పరిస్థితుల్లో పర్యావరణ వనరుల్ని ఉపయోగించుకోవటం వల్ల వరదలు, కరువు, భూపాతం లాంటి విపత్తుల యొక్క తీవ్రత అనేటటువంటిది పెరుగుతోంది. మనం చూస్తే ఈ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అన్నటువంటిది మనకి ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేసి, NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేసి. ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ ప్రకారం మన దేశంలోని 22 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్ని అధిక విపత్తులకు గురయ్యేవిగా గుర్తించటం జరిగింది. అయితే మన భారతదేశ అభివృద్ధి మార్గానికి ఈ సహజ విపత్తులు అనేవి ఒక ప్రధానమైనటువంటి అవరోధంగా ఉన్నాయి అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు కూడా చెప్తోంది. అందులో వచ్చేసరికి ఇక్కడ చూడండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నటువంటివి భారతదేశ విస్తీర్ణంలో సుమారు 85% భూభాగం 1 లేదంటే అంతకంటే ఎక్కువ విపత్తులకు గురయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా అంచనా వేసింది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, భూతాపాలు, కరువు లాంటివి వీటికి అంటే మనం చూస్తే భారతదేశంలో సహజ విపత్తుల్లో వరదలు 52% ఆక్రమించాయి. అయితే మనం చూస్తే ప్రపంచ బ్యాంకు యొక్క నివేదిక ప్రకారం దేశంలో సహజ విపత్తుల వల్ల మన యొక్క జీడిపిలో 2% నష్టం అనేది ఏర్పడుతోంది. అలాగే విపత్తుల వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 12%, ప్రమాద వైపరీత్యాల వల్ల జీడిపిలో 3% నష్టం అనేది వాటిల్లుతోంది. అలాగే యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటి దాని యొక్క వెబ్సైట్ ప్రకారం భారతదేశంలో 1980 నుంచి 2010 మధ్య సంభవించినటువంటి సహజ విపత్తులు అలాగే వాటి ప్రభావాలు చూస్తే ఈ విపత్తు సంఘటనల సంఖ్య 431గా నమోదైంది. మృతుల సంఖ్య 143,000 మందికి పైగా నమోదైంది. అంటే మన భారతదేశంలో జనాభా పెరుగుతోంది, దానికి తగ్గట్టుగా మన అవసరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కానీ సస్టైనబుల్గా మనము పర్యావరణాన్ని మనం అటు కాపాడుకుంటూ ఇటు దాని రీసోర్సెస్ని కూడా సస్టైనబుల్గా యూజ్ చేసుకున్నప్పుడే భూతలం అన్నటువంటిది ప్రశాంతంగా ఉంటుంది, మనకి వచ్చేటటువంటి విపత్తుల సంఖ్య కూడా తగ్గుతుంది. క్వశ్చన్ చూడండి, విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి భారతదేశాన్ని ఎన్ని ప్రత్యేక ప్రాంతాలుగా విభజించారు? 5 ప్రత్యేక ప్రాంతాలు. అవి ఏంటి? హిమాలయ ప్రాంతం, ఉత్తర మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మండలం మరియు ఎడారి ప్రాంతం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన్ కీ బాత్కి సంబంధించి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆగస్టు 13వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా కూడా వాళ్ళ ఇళ్ల మీద త్రివర్ణ పతాకాలు ఎగిరేయాలి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వటం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ యొక్క ప్రొఫైల్ పిక్గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలి అన్నట్టుగా కోరారన్నమాట. అంతేకాకుండా మనం చూస్తే విదేశీ బొమ్మల వాటా అన్నటువంటిది భారతదేశంలో 70% దాకా తగ్గింది. అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి బొమ్మల వాటా అనేది 70% తగ్గింది. ఇంతకు ముందు వరకు 3,000 కోట్ల విలువైనటువంటి బొమ్మల్ని దిగుమతి చేసుకుంటే ఇప్పుడు అది దాంట్లో 30%కే పరిమితమైంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో జరిగేటటువంటి గిరిజన ఉత్సవాలైనటువంటి మేడారం అలాగే మరిడమ్మ జాతరల గురించి ప్రస్తావించటం జరిగింది. అంటే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో విభిన్నమైనటువంటి గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నట్టుగా వీటి గురించి చెప్పారన్నమాట. క్వశ్చన్ చూడండి, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ అమ్మవారి జాతరని ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు? ఏ జాతరని? పెద్దాపురం మరిడమ్మ జాతరని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాక్స్లోవిడ్ అనేటటువంటి ఒక యాంటీవైరల్ ఔషధానికి సంబంధించి. ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఈయనకి కరోనా రావటం జరిగింది. దాని నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ అనూహ్యంగా మళ్ళీ కరోనా వచ్చింది. కానీ వ్యాధి లక్షణాలు ఏమీ అందులో లేవు. అయితే ఎందుకు ఇలా జరిగింది అనేసి చూస్తే పాక్స్లోవిడ్ అన్నటువంటి ఈ యాంటీవైరల్ ఔషధాన్ని వాడిన తర్వాత కొన్ని రోజులకే పాజిటివ్గా నిర్ధారణ అయింది అన్నట్టుగా కనుగొన్నారన్నమాట. మనం చూస్తే పాక్స్లోవిడ్లో నిర్మట్రెల్విర్ అనేసి అలాగే రిటోనవిర్ అనేసి 2 రకాల మాత్రలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ప్యాక్ చేస్తారు. ఇక్కడ చూడండి 2 రకాలు ఉన్నాయో అవి 2 అన్నమాట. అయితే నోటి ద్వారా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. వరుసగా 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం 2 నిట్రట్మెల్విర్ మాత్రలు అలాగే 1 రిటోనవిర్ చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అంటే కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం లేనటువంటి వయోజనులకి ఈ పాక్స్లోవిడ్ని సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే పాక్స్లోవిడ్ వాడిన తర్వాత కరోనా నెగిటివ్గా వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ తిరిగి పాజిటివ్గా నిర్ధారణ అవుతూ ఉండటాన్ని పాక్స్లోవిడ్ పునరాగమనం అనేసి పిలుస్తున్నారు. పాక్స్లోవిడ్ రీబౌండ్ అనేసి. మనం చూస్తే 5% నుంచి 8% వినియోగదారుల్లో ఈ ముప్పు అనేటటువంటిది కనపడుతోంది. అయితే తిరిగి మళ్ళీ వాళ్ళకి పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ కూడా వాళ్ళలో పెద్ద అనారోగ్యం అనేటటువంటిది లేదు. అయితే ఈ పాక్స్లోవిడ్ పునరాగమన బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి అన్నట్టుగా అమెరికా ప్రజా ఆరోగ్య సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అన్నటువంటిది సూచించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పాక్స్లోవిడ్ అనే యాంటీవైరల్ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? ఫైజర్ అన్నటువంటిది. ఈ పాక్స్లోవిడ్ అన్నటువంటి ఈ యాంటీవైరల్ ఔషధానికి దాదాపు 90 పైగా దేశాలు వీటిని వినియోగిస్తూ ఉంది. అయితే మన భారతదేశంలో కూడా ఈ పాక్స్లోవిడ్ యాంటీవైరల్ ఔషధం అనేది అందుబాటులోకి వచ్చింది. కానీ ఎక్కువ మంది దీనిని వాడట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కామన్వెల్త్ క్రీడలకి సంబంధించి. ఎక్కడ జరుగుతున్నాయి ఈ క్రీడలు అంటే బర్మింగ్హామ్. ఈ కామన్వెల్త్ క్రీడల్లో మన భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల్ని గెలుస్తూ వస్తూ ఉన్నారు. మన దేశానికి ఈ క్రీడలో 6 పతకాలు దక్కాయి. మనం చూస్తే నిన్న ఒక్కరోజే భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు వచ్చాయి. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ కామన్వెల్త్ క్రీడల రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టాడు. దాని తర్వాత అచింతా షూలి 73 కేజీల విభాగంలో కూడా పసిడిని గెలవటం జరిగింది. అలాగే మహిళల యొక్క 57 కేజీల విభాగంలో బింద్యా రాణి రజతాన్ని నెగ్గింది. అలాగా నిన్న ఒక్కరోజే 3 పతకాలు వచ్చాయి. అంతకు ముందు రోజు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం 3 పతకాలు మన భారతదేశానికి వచ్చాయి. అలా మొత్తం 6 పతకాల్ని మనం ఇప్పటి వరకు సాధించాము. క్వశ్చన్ చూడండి, కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో ఇప్పటి వరకు భారతదేశం ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది? ఎన్ని స్వర్ణ పతకాలు? 3 స్వర్ణ పతకాల్ని సాధించటం జరిగింది. అదే కాంస్యం వచ్చేసరికి 1, రజతం వచ్చేసరికి 2 గెలుచుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో హైడ్రాలిక్ లిఫ్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు.
34 గుహలతో కూడినటువంటి ఈ ఎల్లోరా గుహల సముదాయంలో ప్రసిద్ధి పొందినటువంటి కైలాస గుహ అనేది 2 అంతస్తుల్లో ఉంది. అయితే చక్రాల కుర్చీలో వెళ్లే వాళ్ళకి ఇలా వెళ్ళటం చాలా ఇబ్బందికరంగా ఉండటంతో ఆ నిర్మాణం పక్కన ఒక చిన్న లిఫ్ట్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా భారత పురావస్తు శాఖ భావిస్తూ ఉంది. అలా ఈ గుహల్లో హైడ్రాలిక్ లిఫ్ట్ని తొలిసారిగా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక చారిత్రక కట్టడంలో ఇలాంటివి ఏర్పాటు చేయటం దేశంలో ఇదే తొలిసారి. క్వశ్చన్ అదే చూడండి, మన దేశంలోనే తొలిసారి ఏ చారిత్రక కట్టడంలో హైడ్రాలిక్ లిఫ్ట్ని ఏర్పాటు చేయనున్నారు? ఎక్కడ? ఎల్లోరా గుహల్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బౌద్ధ స్తూపానికి సంబంధించినటువంటి శిల్ప శకలాల్ని ఖమ్మం జిల్లా ముదిగొండ పట్టణంలో గుర్తించినట్టుగా తెలంగాణ చరిత్ర బృందం ప్రకటించడం జరిగింది. ఇవి 3వ శతాబ్దానికి చెందినవి అన్నట్టుగా వీళ్ళు ప్రకటించారు. మనం చూస్తే ఖమ్మం నగరానికి చెందినటువంటి అధ్యాపకుడైన ఆర్ సీతారాం ఈయన 2 పాలరాతి శిల్ప శకలాల ఫోటోల్ని వీళ్ళకి పంపించటం జరిగింది. ఎవరికి? తెలంగాణ చరిత్ర బృందానికి. వాళ్ళు అవి బౌద్ధ స్తూపానికి తాపడం చేసినటువంటి శిల్ప శకలాలుగా గుర్తించటం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు కనపడుతున్నటువంటిది బుద్ధుని యొక్క పరినిర్వాణాన్ని సూచించేటటువంటి శిల్పశకలం ఒకటి. క్వశ్చన్ చూడండి, బౌద్ధ స్తూపానికి చెందిన 3వ శతాబ్దపు శిల్ప శకలాలని ఇటీవల తెలంగాణలో ఎక్కడ గుర్తించారు? ఎక్కడ గుర్తించారు? ఖమ్మం జిల్లా ముదిగొండ అన్నటువంటి పట్టణంలో. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గుటాడిపల్లి అన్నటువంటి ప్రాంతం వద్ద నిర్మించినటువంటి గౌరవెల్లి ప్రాజెక్ట్, దీని యొక్క ట్రయల్ రన్ అన్నటువంటిది జరిగిందనమాట. మనం చూస్తే రేగొండ దగ్గర నిర్మించినటువంటి ప్రాజెక్టు పంప్ హౌస్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ఈ ట్రయల్ రన్ని ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్ చూడండి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్కి నీరు ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? మనం చూస్తే కాళేశ్వరం నుంచి నీరు మిడ్ మానేరుకు వస్తుంది. ఎక్కడికి? మిడ్ మానేరు. ఈ మిడ్ మానేరు నుంచి తోటపల్లి రిజర్వాయర్కి వస్తుంది. ఏ రిజర్వాయర్? తోటపల్లి రిజర్వాయర్. ఈ తోటపల్లి రిజర్వాయర్కి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఈ గౌరవెల్లి ప్రాజెక్ట్ మోటార్ల ద్వారా నీటిని పంపు చేయటం జరుగుతుంది. మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కేవలం 1.141 టీఎంసీలు మాత్రమే ఉంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ రీడిజైన్ చేయటం వల్ల ప్రాజెక్ట్ యొక్క నీటి సామర్థ్యం 8.3 టీఎంసీకి పెరిగింది. దాని ద్వారా 1,00,000 ఎకరాలకి సాగునీటిని అందించేందుకు ఆస్కారం అనేది కలిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రతిష్టాత్మక జియో సైన్స్ అండ్ టెక్నాలజీ జాతీయ అవార్డు ఎవరికి లభించింది? ఎవరు? డాక్టర్ విఎం తివారీ. ఈయన జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ సంచాలకులు. ఈయనకి ఢిల్లీలో జూలై 27వ తేదీన జరిగినటువంటి కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఈయన పురస్కారం అందుకున్నారు. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి వివిధ సామాజిక రంగాల్లో పనిచేసే మహిళలకి ఇచ్చే ఈవ్ రోచర్ ఫౌండేషన్ గ్లోబల్ అవార్డు 2022ని గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. మన లా ఎక్సలెన్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 5 రోజుల బూట్ క్యాంప్ కోర్స్ అనేటటువంటిది జరుగుతోంది. అందులో భాగంగా ఇవాళ 2వ రోజు కోర్స్ అనేటటువంటిది ఈవినింగ్ 7 to 8:30 జరుగుతుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 1కి ఏంటి అన్నట్టుగా ఒక స్ట్రాటజీ గురించి ఇందులో చెప్తారనమాట. ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మీరు అందులో రిజిస్టర్ చేసుకుని మీరు జూమ్ ద్వారా అందులో అటెండ్ అవ్వచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.